దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుని యొక్క మాట సెలవిస్తుంది ఏంటంటే, మీరు యెహోవా మందిరమునికి వెళ్ళాలి. యెహోవా మందిరానికి మీరు మీ కుటుంబ సమేతంగా మీరు వెళ్ళినప్పుడు దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడంటాడు. దేవుని బిడ్డలారా, యెహోవాను స్తుతించే వారిగా మీరు ఉండాలి, యెహోవాను గణపరిచే వారిగా ఉండాలి, యెహోవాని ఆరాధించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మీరు ఆ రీతిగా దేవుని మందిరానికి వెళ్ళి ఆయనను స్తుతించి ఆరాధించి గణపరుస్తారో దేవుడు మిమ్మల్ని నాటుతాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నాటడమే కాకుండా వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను అంటూ ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నీవు పడిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉండొచ్చు. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది లేకుండా దేవుని దుఃఖపరిచి దేవునికి దూరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉండొచ్చు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీవు నీ కుటుంబము దేవుని మందిరానికి మీరు వెళ్ళినట్లయితే ఆయన కనుదృష్టి అంట మీ పైన పెడతాడంట. పెళ్ళగింపక వారిని నాటెద్దను, కట్టెద్దను అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి మీరు వెళ్ళినమనేటటువంటి మాటే కాకుండా మీ జీవితంలో ఉన్నటువంటి వ్యర్థమైన దాన్ని సరిచేసుకోండి, తీసివేసుకోండి. చూడండి, దాని వలన మీకు ఎంత లాభమో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని మందిరానికి ఆయనను స్తుతించడానికి గణపరచడానికి వెళ్తున్నటువంటి మిమ్మల్ని దేవుడు నాటాలని చూస్తూ ఉన్నాడు. మీకు మేలు కలగడానికి నాటాలని చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి మీ పైన పెడుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యం వినడానికి వెళ్తున్న నీవు, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నటువంటి నీవు, దేవుని బిడ్డలారా, సమస్త కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క మాటలకి మీరు లోబడి సాత్వికముతో మీరు అంగీకరించినటువంటి బిడ్డలుగా మీరు ఉన్నట్లయితే మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగల్ని నాటించేదను అంటూ ఉన్నాడు. నీ జీవితంలో వ్యర్థమైన రాళ్ళు, విర్రవీగుచున్నటువంటి రాయి, దుష్టత్వంతో కూడిన ఆలోచన తలంపులన్నిటి కూడా నీవు వాక్యమును అంగీకరించినప్పుడు, నువ్వు వాక్యమునికి నువ్వు లోబడ్డప్పుడు వాటన్నిటిని నీ హృదయములో నుండి తీసివేస్తున్నాడు దేవుడు. నిన్ను మందిరములో నాటుతున్నాడు. శ్రేష్టమైనటువంటి తీగల వల్ల నిన్ను నాటుతూ ఉన్నాడు. పనికిరాని తీగలు నీలో నుండి తీసివేస్తూ ఉన్నాడు. పనికొచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలుగా ఆయన మందిరంలో నాటుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తా ఉంది. వారికి మేలు చేటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నిశ్చయముగా వారిని నాటెదను అంటూ ఉన్నాడు. నీవు సాత్వికముతో వాక్యమును అంగీకరించినప్పుడు దేవుడు ఆయన మేలు చేటకు ఆనందిస్తూ ఉన్నాడు. నీకు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో మేలు చేయడానికైనా ఆనందిస్తూ ఆయన యొక్క పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిశ్చయముగా వారిని నేను నాటెదను అంటూ ఉన్నాడు. దాన్ని ఎవరు కూడా పెళ్ళగించలేరు. అది చీడ పట్టదు, పురుగు పట్టదు, అది చావదు. నిత్యము ఉబ్బుకుచుండు నీటి ఊట దగ్గర దాన్ని నాటుతాడట దేవుని పిల్లలు. ప్రతి కాలంలో అది తన పువ్వును పూయక మానదు, కాయను కాయక మానదు. సమృద్ధి, విస్తారమైన ఆశీర్వాదము, విస్తారమైన దీవెన. ఆ రీతిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చేస్తాను అంటున్నాడు. తన్ను మహిమపరచుకున్నట్లు ఆయన నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తానంటున్నాడు. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెడతానంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని మందిరానికి వెళ్తే యెహోవా నాటిన చెట్లని నీకు పేరుంటుంది. యెహోవా నాటిన చెట్లు ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటాయి.
యెహోవా నాటిన చెట్లు ఎప్పుడు పచ్చగా ఉంటాయి. యెహోవా నాటిన చెట్లు దేవుడు వాటికి ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. యెహోవా నాటిన చెట్లు ఎప్పుడు నిత్యము అవి కాయకుండా ఉండవు. నిత్యము కాపు కాస్తూనే ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ కాలము ఆ కాలం అని అనకుండా ప్రతి కాలంలో ప్రతి సీజన్లో కూడా సంవత్సరం అంతే కూడా అవి కాపు కాస్తూ పచ్చగానే ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నీ కుటుంబము దేవుని మందిరానికి వెళ్ళండి. శ్రమ, శోధన, కష్టము, దుఃఖము, అనారోగ్య పరిస్థితి మరి ఏవి కూడా నీలో ఉండకుండా వాటన్నిటిని కూడా ఆయన తీసివేసి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలుగా ఆయన నాటి దేవుని యొక్క మహిమార్థమై ఆయన నాటిన చెట్లని వాటికి పేరు వస్తుందని చెప్పి అంటున్నాడు. ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నాటబోతూ ఉన్నాడు, మేలు చేయబోతూ ఉన్నాడు, వర్ధిల్ల చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇటువంటి ఆశీర్వాదం, మేలు, వర్ధిల్ల విధానము నీవు నీ కుటుంబం పొందుకోవాలంటే యెహోవా మందిరములో దేవుని చేత నాటబడినటువంటి చెట్టు వలె, మొక్క వలె, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగ వలె నీ ఉన్నప్పుడు దేవుడు నీ సన్నిధానంలో నీ ఉంటూ ఉండగా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించునుగాక.